నా జీవితంలో నేను ఒక సేవకులుగా మీకు చెబుతున్నాను, ఎవరినైనాను తూనపాన మాట్లాడడంలో నా సొంతంతో నా సొంత ఆలోచనలతో ఎవరినైనా తక్కువ చేయడంలో నా జీవితంలో ఇష్టపడలేదు. ఎప్పుడు కూడా ఎవరిని కూడా వారిని తక్కువ చేయడం. చిన్న సేవకులు ఉన్నారు, పెద్ద సేవకులు ఉన్నారు, ప్రతి వారిని ప్రేమిస్తాము, సంఘమును ప్రేమిస్తాము, సేవకులను ప్రేమిస్తాం. చిన్న చిన్న సేవకులు రాసినప్పటికీ కూడా వాళ్ళని కూడా గౌరవిస్తాం. అంటే ప్రతి వారికి మనం మర్యాదలు చేయాలి, ప్రతి వారిని మనం గౌరవించాలి. దేవుని బిడ్డలారా, ఇలాంటి మంచి మనస్తత్వం కలిగి, ఇలాంటి మంచి మనసు కలిగి మనం ఉన్నప్పుడు మరి మనం శ్రమలను జయించమా, శ్రమలను ఎదుర్కోమా, కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలను కూడా దేవుని ఆరాధించే దేవుని బిడ్డలుగా ఉంటాం. కొందరు అంటారు జ్వరం వచ్చింది అంటారు, జ్వరం వచ్చింది తల వచ్చింది, జ్వరము రాని తల నోడు అని. ఎక్కడికి రావాలి చెప్పండి? ఎక్కడికి రావాలి? దేవుని మందిరికి రావాలి. అంటే మీరు అనుకుంటారు కదా, తలనొత్తే జనమంతా దేవుని మందిరికి అంటారని అనుకుంటారు మీరు కదా. తలనొత్తే జనమంతా దేవుని మందిరికి రావచ్చా? జనముతో ఉన్నాను, తలవెప్పుతూ ఉన్నాను, చాలా బాధగా ఉన్నాను, ఏం మందిరికి రమ్మంటారు? కనుక నేను మధ్యలో పడకుండా నా కొరకు ప్రార్థన చేయి. ఇది జరగదు. ఒకరోజు నాకు జరిగింది. ఇక్కడ కర్నూలు డిస్ట్రిక్ట్ లో సెకల్లో ఒక మీటింగ్ జరుగుతుంటే నేను నిజామాబాద్కి వెళ్ళిపోతున్నాను. పైసలు నిజామాబాద్కి వెళ్ళిపోతున్నప్పుడు అదే రోజు తెలంగాణలో వాంతింగ్ చేసుకున్నాను. చాలా జ్వరం వచ్చింది, చాలా బాధాకరంగా ఉన్నది. ఎట్లా ఈ రోజు మీటింగ్ పోవాలి కదా అని చెప్పి అన్నప్పుడు దేవుడు వెళ్ళాను. అక్కడ సేవకులు కూడా ఉన్నారు, నేను కూడా ఉన్నాను, జ్వరం కూడా నాకు ఉన్నది. ఆ జ్వరంతో వాళ్ళతో పాటు కూడా నేను మీటింగ్కి వెళ్ళినాను. అక్కడ పెద్ద మీటింగ్ జరుగుతున్నది. ఆ మీటింగ్ లో కొంచెమే సందు ఉన్నది, ఆ సందులో కొంచెం కూర్చుండలేకపోతున్నాను. అక్కడనే పండుకొని దేవుని వాక్యం విన్నాను. కనుక ఎప్పుడైతే ఆ పండుకున్నాను, సాధగాకుండా పండుకున్నాను కానీ దేవుని వాక్యం వింటున్నాను, ఆ మీటింగ్ అయిపోయే వరకు నేను మంచి ఆరోగ్యం పొందుకున్నాను. హల్లెలూయా. మనం పొందుకుంటాం మంచి ఆరోగ్యం. దేవుడు మనకు మంచి ఆరోగ్యం ఇస్తాడు. దేవుడు ఇలాంటి యొక్క మనసు కలిగి ఉంటే మనం ఏదైనా మనం చేయగలుగుతాం, ఏదైనా మనం సాధించగలుగుతాం. అందుకే శ్రమలు వచ్చినప్పుడు ఏమన్నా, శ్రమలు నీకు వచ్చినప్పుడు శ్రమ దినమున నువ్వు కుంగినే కదా చేతగాని మాట్లాడతావు కదా. 24:10 సామెతలు 24:10. శ్రమ దినమున నువ్వు కుంగినే కదా చేతగాని మాట్లాడతావు. చాలా మంది శ్రమలు వచ్చినప్పుడు కుంగిపోతున్నారు, బలహీనమైపోతున్నారు, అనారోగ్య పరిస్థితుల్లో ఉండిపోతారు. శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, ఏతనో లేవనో అని అనుకుంటారు. కానీ దేవుడు శ్రమ దినంలో నేను లేపి నిలబెట్టుకుంటాడు. ఇక్కడ మీటింగ్ జరుగుతున్నప్పుడు అమ్మ కూడా అనారోగ్యం ఏర్పడ్డది. నాకు కూడా ఆ తెల్లారి సంక్రాంతి రోజు చాలా ఫీవర్ వస్తున్నది, నాకు బలహీనం అనిపిస్తుంది. ప్రభు నేను మరి మీటింగ్ లో ఉంటున్నా, వాళ్ళతో పాటు కలిసి ఉంటున్నా అని నేను అనుకున్నా. కానీ దేవుడు ఆటోమేటిక్ గా దేవుడు నన్ను ముట్టి నన్ను స్వస్థపరచడానికి కూడా బాగు చేస్తున్నాడు. దేవుడు నామానికి స్తోత్రం. హల్లెలూయా. అనారోగ్యాలు అందరికి వస్తాయి. అందరికి వచ్చినప్పటికీ కూడా మనం ప్రార్థన చేసుకున్నప్పుడు అవన్నీ కూడా మన నుంచి దూరం అయిపోతాయని మరొకసారి తెలియపరుస్తున్నాను. సామెతల గ్రంథం, మొదటి సమయాల గ్రంథము 21 సంగతి. మొదటి సమయాల గ్రంథము ముందుకు పోదాము. రామాలోని నాయోతు నుండి పారిపోయి యోనాతాను వద్దకు వచ్చి, నేను ఏమి చేసింది? నేను చేసిన దోషమేమి? నా ప్రాణము తీయ వెతుకున్నట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని అడుగుగా, యోనాతాను, ఆ మాట నీవెన్నటికీ అనుకునవద్దు. నీవు చావము. నీకు తెలియజేయకుండా నా తండ్రి చిన్న కార్యమే కానీ పెద్ద కార్యమే కానీ చేయడు. నా తండ్రి ఇందెందుకు నాకు మరుగు చేయననగా, దావీదు, నేను నీ దృష్టికి అనుకూలనను సంగతి నీ తండ్రి రూఢిగా తెలుసుకొని యోనాతానులకు చింత కలుగుకుంటుటకై ఇది అతనికి తెలుపునను కొనుచున్నాడు. అయితే యెహోవా జీవముతోడు ఈ జీవముతోడు నిజముగా నాకును మరణమునకును అడుగు మాత్రం ఉన్నదని ప్రమాణం చేయగా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ విషయాలు ఒక చరిత్రను మనం ఆధారం చేసి మనం మాట్లాడుకుంటున్నాము. ఇక్కడ దావీదు మహారాజు గురించి, సౌలు మహారాజు గురించి, సౌలు రాజు గురించి, దావీదు రాజు గురించి మనకు ఇక్కడ దేవుని వాక్యము తెలియపరచబడుతుంటుంది.
ఇక్కడ పిమ్మట దావీదు రాములోని నాతో నుండి పారిపోయి యోనాతాను వద్దకు వచ్చి, నేను ఏమి చేసి తిని, నేను చేసిన దోషమేమి, నా ప్రాణం తీయవెతుకుతున్నట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని అడగగా. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా. ఈ విషయాలు ఎవరైనా మీరు గమనిస్తారా? ఇలాంటి మంచి విషయాలు మనం ఎప్పుడైనా గమనిస్తామా? చూడండి, సౌలు మహారాజు, దావీదు మహారాజు, వీళ్ళు ఇద్దరు రాజులే. ఆయన రాజుగా ఉన్నాడు, ఈయన సేవకుడిగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు మహారాజు గురించి రెండు మాటలు మనం తెలుసుకునేది ఏంటంటే, దావీదు మహారాజు చిన్న వయసులో ఇశ్రాయేలుకును ఫిలిష్తీయులకు యుద్ధం జరుగుతున్నప్పుడు దావీదు మహారాజు యుద్ధంలోకి వస్తాడు, మనందరికి తెలుసు. కనుక 6 మూల అజాబావుడైనటువంటి గొలియాతును ఒడిశల రౌతు పెట్టి కొట్టి అతన్ని చంపేస్తాడు, అతను పడిపోతాడు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్పినంటే, సౌలుకు ఎంత సహకారంగా ఉన్నాడో చూడండి, సౌలు సేవలో ఎంత సహకరిస్తున్నాడో చూడండి. అంటే ఇంత మంచి ఆత్మీయుడు, ఆత్మ సంబంధం కలిగిన వ్యక్తి, దేవుడు అతనికి తోడుండి అనేకమైనటువంటి కార్యాలు చేస్తున్నప్పటికీ, తర్వాత సౌలు జీవితంలో దావీదు జీవితంలో యుద్ధం చేసినప్పుడు ఫిలిష్తీయులతో యుద్ధం చేసినప్పటికీ గెలిచొస్తున్నాడు, అమలేకులతో యుద్ధం చేసినప్పుడు గెలిచొస్తున్నాడు, ఇంకా అనేక మంది మరి యుద్ధాలు చేసినప్పుడు విజయం పొందుకొని దావీదు మహారాజు తిరిగి వస్తున్నాడు. దావీదు మహారాజు, దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా సౌలు రాజు అండర్లు చేస్తున్నాడు. సౌలు రాజుగా ఉన్నప్పుడు ఈయన సేవకుడిగా ఉండి కనుక సైనికులతో కలిసి వెళ్ళిపోయి యుద్ధాలు చేసినప్పుడు కూడా విజయం పొందుకొని వస్తున్నాడు. ఇక్కడ గమనించండి, గొలియాతును చంపిన తర్వాత ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు ఏమన్నారంటే, దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలది అని ఎలుగెత్తి పాట పాడుతున్నప్పుడు సౌలు మహారాజులో ఏం జరిగింది? చాలా ఈర్ష్యగా వచ్చేసింది, చాలా దేశంగా వచ్చేసింది, చాలా పగానే వచ్చేసింది. కనుక అతనికి 10,000 కొలదట, నాకేమో 1,000 కొలదట. నేను ఇశ్రాయేలు రాజుని కాబట్టి నాకేమో 1,000 కొలది, ఆయనకేమో 10,000 కొలదని చెప్పి తన మనసులో ఒక ఈర్ష్య పెరిగింది, ఒక దేశం పెరిగింది, ఒక పగ పెరిగింది. దేవుని బిడ్డలారా, ఏం తప్పు చేశాడు ఇక్కడ? గమనించండి, మనము దావీదు మహారాజు ఏం తప్పు చేశాడు? ఇక్కడ అంటాడు కదా, ఇక్కడ ఏమంటున్నట్టే, నేను ఏమి చేసి తిని, నేను చేసిన దోషమేమి, నా ప్రాణం తీయబెట్టుకున్నట్లు నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని అడగగా, నీ తండ్రి దృష్టికి నేను చేసిన పాపమేమని అడగగా, అయ్యా యోనాతానుతో అంటున్నాడు. యోనాతాను ఎవరో మీకు తెలుసా? యోనాతాను సౌలు రాజు పెద్ద కుమారుడు. సౌలు రాజును దావీదు మహారాజు ఇద్దరు ఫ్రెండ్స్. కనుక దావీదు హృదయం యోనాతాను హృదయంతో కలిసిపోయినని బైబిల్లో రాస్తాడు. అంత ఫ్రెండ్స్, అంత ఒకరి మాట ఒకరు తీయకుండా ఒకరి భావాలు ఒకరు చెప్పుకుంటున్నారు. ఈ దావీదు మహారాజు యోనాతానుతో చెప్తున్నాడు, నీ తండ్రికి నేను ఏ అన్యాయం చేసినా, నీ తండ్రికి నేను ఏ దోషం చేసినా, నీ కుటుంబం ఏ అన్యాయం చేసినా, నీ తండ్రి చెప్పినట్టుగా నేను చేతలేనా? ఎందుకు నన్ను సంపాదించుకుంటున్నాడు? ఎందుకు నన్ను సంపాలని చూస్తున్నాడు? దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని మందిరంలో కూడా అనేకులు దేవుడు ఎదగాలి, అనేకులు కూడా దేవుడి మందిరంలో ఎదగాలి, పాటలు పాడటానికి ఎదగాలి, వాక్యం చెప్పడానికి ఎదగాలి, సువార్త చేసడానికి ఎదగాలి. అనేక కోణంలో అందరూ ఎదుగుతున్న వారుగా ఉండాలి, అందరూ వరదిల్లుతున్న వారుగా ఉండాలి. సాతానుడు అప్పుడప్పుడు మోసం చేస్తాడు బిడ్డ, సాతానుడు అప్పుడప్పుడు కూడా ఎదుగుతున్న వారిని ఆటంకపరుస్తాడు. కనుక మీరు ఆటంకపరిచినప్పుడు వెనుక పడిపోతారు, దిగజారిపోతారు. ఎప్పుడు కూడా సాతానుడు నేను ఆటంకపరిచినప్పుడు ఎవరు కూడా దిగజారిపోకూడదు. ఎవరో ఒక మాట అంటారు, ఎవరు ఏదో ఒక మాట మాట్లాడుతుంటారు, రకరకాల మాటలు జరుగుతాయి సమాజంలో. ఏది ఏమొచ్చినప్పటికీ కూడా నీకున్న గురి, నీకున్న మంచితనము, నీకున్న మంచి నడక, నీకున్న మంచి నడవడికతో దేవుడు వెళ్ళాలి.
కనుక ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి మాటను మనం పట్టించుకోకూడదు. ఏదైనా విషయము మాకు వచ్చినప్పుడు కూడా ఎక్కడైనా సేవకుల మధ్యనప్పుడు సేవకుల